అలైక్య, చిట్టి పికిల్స్. ఈ ముగ్గురు అక్క చెల్లెల గురించి ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి విపరీతమైన ట్రోల్స్, మీమ్స్ వేస్తూ ఉన్నారు మన సోషల్ మీడియాలో. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు మ్యాటర్ ఏందని చెప్పేసి నేను ఒకసారి క్రాస్ చెక్ చేస్తే వీళ్ళు ఏదో పచ్చళ్ళు అమ్ముతారు, పచ్చళ్ళు అమ్మే వాళ్ళు రేట్ అడిగితే అమ్మాయి ఇష్టానుసారంగా తిట్టేసిందని చెప్పేసి అబ్బాయిని తిట్టింది, ఇంకో అమ్మాయిని ఏదో కాల్ 1 లీకు, కాల్ 2, కాల్ 3 ఆడియో లీక్స్ అని చెప్పేసి రకరకాలుగా సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్స్, మీమ్స్ వేసుకుంటా అమ్మాయిని కూడా నేను కొన్ని ఛానల్స్లో చూసిన ట్రోల్స్, మీమ్స్ చేసేవాళ్ళు ఇష్టానుసారంగా తిడుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయి తిట్టింది ఓకే, తప్పు చేసింది, సారీ చెప్పేసింది కదా, బయటకు వచ్చి వీడియో పెట్టింది కదా, అందరూ చూసిరు కదా. ఆమె సారీ చెప్పినా కూడా ఈ లంచ కొడుకులు కొంతమంది వ్యూస్కి, డబ్బులకి కకృతి పడి సో గంటకు ఒక వీడియో అప్లోడ్ చేస్తారు, గంటకు ఒక వీడియో. అరే వ్యూస్కి, డబ్బులకి అసలు ఇంతకు దిగజారిపోతారా దరిద్రులారా? అదొకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆమె ఏమైనా మీ కొంపలు కూల్చిందా, లేకపోతే మీ ఆస్తులు ఏమైనా లాక్కుందా, లేకపోతే దేశ ద్రోహం పని ఏమైనా చేసిందా? సారీ చెప్పింది కదా, గుద్ద మూసుకొని కూర్చోవాలి కదా. లేదు, ట్రోలింగ్. అంటే దేశంలో, ఈ రాష్ట్రంలో, మన సమాజంలో అసలు ఏ ఇష్యూలు లేవా? అసలు ఏ దారుణాలు జరుగుతలేవా? అంతెందుకు మొన్న గచ్చిబౌలి ఇన్సిడెంట్స్, 4 ఎకర్ ల్యాండ్స్ గురించి చాలా పెద్ద ఎత్తున పంచాయతీ అయింది కదా. సో దాని గురించి ఏ ఒక్క నా కొడుకైనా మాట్లాడిండా? కనీసం స్పందించిండా? ట్రోల్ చేయడమో, రోస్ట్ చేయడమో, సంథింగ్ మీమ్స్ చేయడం, ఇదంతా పక్కన పెడితే కనీసం దాని గురించి మాట్లాడేటప్పుడు ప్రయత్నం చేసిరా? ఎందుకు? మాట్లాడితే చెడ్డీలు దడుస్తాయి, ఈపులు వెలుగుతాయి, గుద్ద మూసుకొని కూర్చుంటారు. సిగ్గు తెచ్చుకోండిరా. ఆ ట్రోల్స్, మీమ్స్ వేయడం బంద్ చేసి గుద్ద మూసుకొని, గుద్ద వంపి పని చేయడం నేర్చుకోండి. వాళ్ళ మీద పడి ఏడవడం, వీళ్ళ మీద పడి ఏడవడం, వాళ్ళ మీద ట్రోల్ చేసి, వీళ్ళ మీద ట్రోల్ చేసి ఒక 10 వ్యూస్ సంపాదించుకొని దాని మీద డబ్బులు పోగేసుకోవడం ఎలా అనిపిస్తుందో తెలుసా? శవాల మీద చిల్లర ఏరుకునే చిల్లర నా కొడుకులు అనిపిస్తూ ఉంది నాకైతే నిజంగా. ఇదంతా దందాలు బంద్ చేసి గుద్ద వంపి పని చేసుకోరే. ఈ జాతి